ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే లోయెస్ట్ హైప్ మూవీ అని చెప్పుకోవాలి. నిజానికి బ్రో ఇంకా 'భీమ్లా నాయక్' మూవీకి దీనికంటే ఎక్కువ బజ్ ఉంది. మీకొక లిస్ట్ పెడతాను. అదేంటంటే ఏపీ ఇంకా తెలంగాణ మెయిన్ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని షోస్‌కి ఎన్ని ఫిల్ అయ్యాయని. మనకు వైజాగ్, శ్రీకాకుళం, ఏలూరు తప్పించి మిగిలిన అన్ని డిస్ట్రిక్ట్‌లోని ఆల్మోస్ట్ జీరోస్ కానీ 1-2s కానీ ఉన్నాయన్నమాట. షోస్ హౌస్‌ఫుల్ అవుతున్నవి, ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నవి. ఆ రేంజ్‌లో మనకి లో హైప్ అయితే ఉంది ఈ మూవీకి. రీజన్ చాలా సింపుల్. మనకి ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఏది కూడా 2010లో చూడాల్సిన సినిమాలో ఉంది తప్ప 2026లో చూసే సినిమాలైతే లేదు. మెయిన్ 'హరీష్ శంకర్' గారు ఇంకా 'గబ్బర్ సింగ్' అక్కడ ఉన్నారు. 'గబ్బర్ సింగ్' వచ్చి 14 ఏళ్ళు అయిపోయింది సార్. ఇంకా మీరు 'గబ్బర్ సింగ్' విషయమే చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇంకో 3 దశాబ్దాలు అయిపోయినా సరే మీరు 'గబ్బర్ సింగ్' విషయమే చెప్తారేమో. ఏదేమైనా అవన్నీ పక్కన పెడితే మనకు మొత్తం మీద 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే థియేటర్స్‌లోకి అయితే వచ్చేసింది. సో మనకి ప్రెజెంట్ అంతా కూడానా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తున్నది. మిక్స్డ్ టాక్‌తో డిజాస్టర్ టాక్ మధ్య నడుస్తున్నది. ఈ టాక్ మనకి ఎక్స్‌పెక్ట్ చేసిందనమాట. ఎందుకంటే టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ చూసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదురా అది ఇది అనుకున్న స్టేజ్‌లోనే ఉన్నారు. అదే అయ్యింది కూడానా. సెకండ్ హాఫ్‌లో అంతాక్షరి ఎపిసోడ్ సేమ్ 'గబ్బర్ సింగ్' లాగా. కాపోతే అక్కడ రౌడీలు డాన్స్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తారు. మూవీ మొత్తం కూడా 'తేరీ' రీమేక్ అదే 'పోలీసోడు' రీమేక్ లాగా అనిపిస్తుంది. వితౌట్ డాటర్ సెంటిమెంట్‌తో మనకి 'పోలీసోడు' సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. రాశి ఖన్నా గారు కేవలం గ్లామర్ కోసం తప్ప తన రోల్‌కి ఏమి ఇంపార్టెన్స్ కూడా లేదు. శ్రీలీల గారి రోల్ కూడా చాలా బావుంటుంది. అది ఇది అని ఇంటర్వ్యూలో చెప్పారు. తన రోల్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ కాదు. అసలు ఏమీ ఇంపార్టెన్స్ కూడా లేదని అయితే చెప్పుకోవాలి. మొత్తం మీద మనందరం కూడా ఏ టాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసామో అదే టాక్ అయితే వచ్చింది. కొన్ని సెంటర్స్‌లో హైక్స్ లేవు. కొన్ని కాదు చాలా సెంటర్స్‌లో హైక్ లేవు. నార్మల్ టికెట్ ప్రైస్‌కే టికెట్స్ అయితే సెల్ చేస్తున్నారు. అదే ప్లస్ పాయింట్ అవ్వచ్చు ఈ మూవీకి. మీరు గాని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూస్తుంటే కింద మీ రివ్యూని కూడా మాతో పంచుకోండి.